డాక్టర్గా ఉన్న ఆయన ఫ్యాక్షన్ నియోజకవర్గంలో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలోకి రావడంతో తన నియోజకవర్గంలో తాను పులినంటూ ప్రకటించుకున్నారు. ప్రత్యర్థిపై విమర్శలతో విరుచుకపడుతూ సవాళ్లు విసురుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరి ఆయన కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించారా? నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ప్రజలు ఏమంటున్నారు? డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజివ్వి గ్రామానికి చెందిన ఆయన బెంగళూరులో ఎంబీబీఎస్ అనెస్థీషియాలో డీఏ పూర్తి చేశారు. మూలే సుధీర్ రెడ్డికి మాజీ మంత్రి మైసూరారెడ్డి పెదనాన్న అవుతారు. అయితే 2016లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తన తల్లి లక్ష్మీదేవమ్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచి ఎర్రగుంట్ల మండల అధ్యక్షురాలిగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో మూలే సుధీర్ రెడ్డిని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అయితే సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమితుడయ్యాక నియోజకవర్గంలోని ప్రతి పల్లికు తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో ఆయనను 2019లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా మూలే సుధీర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పొన్నప్రెడ్డి రామసుబ్బారెడ్డిపై 51,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో జమ్మలమడుగులో మూలే సుధీర్ రెడ్డి చక్రం తిప్పారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో తనకు ఎదురు లేదని ప్రకటించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను పులిని అంటూ సుధీర్ గాండ్రిచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ప్రత్యర్థి అయిన ఆదినారాయణ రెడ్డితో పాటు నారా లోకేష్ పై వీర లెవెల్లో విమర్శలు గుప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆదినారాయణ రెడ్డి దమ్ముంటే నన్ను ఓడించు అంటూ సవాలు విసిరి ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. అయితే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ప్రజలకు చేరే ప్రయత్నం చేశారని నియోజకవర్గంలో స్థానికులు చెబుతుంటారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్నట్టే ఎక్కడా వేసిన గొంగడి అక్కడే ఉందనే టాక్ జమ్మలమడుగు ప్రజలు చెబుతున్నారు.